నమస్కారం అందరికీ. విజయవాడ పవిత్ర కృష్ణానదీ తీరానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చూస్తున్నది దైవికమైన కృష్ణా నిత్యహారతి మహోత్సవం. ఈ హారతి కార్యక్రమం మన సంస్కృతి, సాంప్రదాయం, భక్తి యొక్క గొప్ప ప్రతీక. నదీ తీరంలో దీపాల వెలుగులు, మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ హారతి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి తీసుకువెళుతుంది. మొదటిగా ఓంకార హారతి. ఓం అనే ప్రణవనాదంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ హారతి ద్వారా సృష్టి యొక్క ఆదిమ శబ్దాన్ని మనం ఆవాహనం చేస్తాము. దీపాల కాంతితో ఓం ధ్వని ప్రతిధ్వనిస్తూ వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది. రెండవది నంది హారతి. శివుని వాహనమైన నంది దేవునికి అంకితంగా ఈ హారతి జరుగుతుంది. నంది రూపం భక్తి, విశ్వాసానికి సంకేతం. ఈ సమయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. మూడవది త్రిశూల హారతి. త్రిశూలం శివుడి ఆయుధంగా ప్రసిద్ధి. ఈ హారతి త్రిశూలం ఆకారంలో దీపాలను అలంకరించి సమర్పిస్తారు. వాతావరణం గంభీరంగా మారి దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నాలుగవది నాగహారతి. నాగదేవతకు అంకితంగా జరిగే ఈ హారతి ప్రత్యేకమైనది. దీపాల వెలుగులో నాగాకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మంత్రోచ్చారణలు నదీ తీరాన్ని మార్మోగిస్తాయి. ఐదవది సింహహారతి. సింహం శక్తి, పరాక్రమానికి ప్రతీక. ఈ హారతి సమయంలో సింహరూప దీపంతో అలంకరించి సమర్పిస్తారు. భక్తులలో ఒక ఉత్సాహం, శక్తి ఉట్టిపడుతుంది. ఆరవది సూర్యహారతి. సూర్య భగవానునికి అంకితంగా ఈ హారతి నిర్వహిస్తారు. దీపాల కాంతి సూర్యుని తేజస్సును ప్రతిబింబిస్తుంది. ఈ హారతి సమయంలో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఏడవది చంద్రహారతి. చంద్రుని శాంతి స్వభావాన్ని సూచిస్తూ ఈ హారతి జరుగుతుంది. దీపాల మృదువైన కాంతి చుట్టూ ప్రశాంతతను సృష్టిస్తుంది. భక్తులు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ మునిగిపోతారు.
ఎనిమిదవది కుంభహారతి. కలశం కుంభం రూపంలో ఈ హారతి ఉంటుంది. నీరు, జీవం, పవిత్రతను సూచించే ఈ హారతి ఎంతో ప్రత్యేకమైనది. దీపాలతో అలంకరించిన కుంభం అందంగా మెరిసిపోతుంది. తొమ్మిదవది నక్షత్రహారతి. నక్షత్రాలు ఆకాశగంగకు ప్రతీకగా ఈ హారతి నిర్వహిస్తారు. చిన్న చిన్న దీపాలు నక్షత్రాల్లా మెరుస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఇది హారతి కార్యక్రమానికి ఒక అద్భుత ముగింపు.
ఇలా 9 రకాల హారతులు వరుసగా జరిగి కృష్ణానదీ తీరాన్ని దైవిక కాంతులతో నింపుతాయి. భక్తుల నినాదాలు, మంత్రోచ్చారణలు, దీపాల వెలుగు కలిసి ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ కృష్ణాహారతి ప్రతి ఒక్కరి హృదయంలో భక్తిని నింపుతూ మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. జై హిందూ ధర్మం.